ఎలక్టరల్ బాండ్లకు బెయిల్, లిక్కర్ కేసులో సంచలన నిజాలు, శరత్ చంద్రారెడ్డిని బీజేపీ పావుగా వాడిందా? ఎవరికి డబ్బులు ఇవ్వలేదని మొదట చెప్పిన శరత్ కొద్ది రోజులక మాట మార్చిన అప్రూవర్ అప్లికేషన్, నడు నొప్పి ఉందని బెయిల్, అభ్యంతరం చెప్పని ఈడీ, అరబిందో ఫార్మా నుంచి బీజేపీకి ఎలక్టరల్ బాండ్స్ 500 కోట్లకు పైగా అందాయంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. 50 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయట. అరెస్టుకు ముందు నుంచి బెయిల్ తర్వాతి దాకా బాండ్ల కొనుగోలు, అరబిందో బాండ్లను నగదుగా మార్చుకున్న బీజేపీ చీఫ్ నడ్డాను అరెస్ట్ చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ. 100% మోడీని, నడ్డాని, అమిత్ షాని ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడతాయి. 585 కోట్లు ఎలక్టరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందినాయంటే ఇంకా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడనే ఒక భరోసాతో, మోడీ మనకు సహకరిస్తాడనే భరోసాతో ఇక ఇలాంటి అరబిందో లాంటి వ్యాపారాలు చేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్లు ఎంతమంది మలవైంది, ఎంతమంది మోడీకి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవ్వాలో మీరు చూసుకోరు. ఈ భాగవతం అంతా బయటపడాలి. ఇక కిందికి ముఖం పెట్టుకొని చూసినట్టు కాదు మోడీ, ఈ పేపర్లో కిందికి ముఖం పెట్టుకొని చూసినట్టు కాదు. ఇన్నిన్ని కోట్ల రూపాయలు, ఇన్నిన్ని 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు పేదరికాన్ని రూపుమాపడానికి తీసుకోకుండా మీ పార్టీలను నడుపుకోవడానికి తీసుకుంటారా ఈ పైసలు? పేదోడు ఇంకా గుడిసెల్నే ఉన్నాడు, 1000 కోట్లు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. ఇన్ని 1000 కోట్లని ప్రభుత్వానికి ఎందుకు ఇవి? దయచేసి ప్రజలారా ఆలోచించాలి. పార్టీలు ఏ కథలు చేస్తానో, ఎన్నెన్ని రకాల కుట్రలకు పాల్పడుతున్నాయో, ఎన్నెన్ని రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాయో మీరే చూడాలి.